Okay, good evening friends. Welcome to MS Tutorials. DSA కోసం మీ MS ట్యుటోరియల్. నేను మీ మండే మాస్టర్ని. మరి ఈరోజు మరి మిత్రులు చాలామంది కూడా సార్ ఇంగ్లీష్లో కూడా ఒక వీడియో పెట్టండి అన్నారు. ఎస్, ఇంగ్లీష్లో అంటే మనకి ఇంగ్లీష్లో స్టార్టింగ్ సిలబస్లో సినానియమ్స్, యాంటోనియమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ కూడా మనం పదజాలం చదువుకోవాల్సినవి. వాటికి సంబంధించి గ్రామర్ టాపిక్స్ ఏమి ఉండవు. మీ ప్రామాణికంగా నా బుక్ తీసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మీనింగ్స్, యాంటోనియమ్స్, మళ్ళీ హోమోఫోన్స్, హోమోయాన్స్ ఇవన్నీ మీరు బుక్స్లో చదువుకోండి. ఎగ్జామ్లో పర్టికులర్గా ఇస్తారని చెప్పలేం కాబట్టి అవి మీరు చదువుకుంటే సరిపోయింది. గ్రామర్ టాపిక్స్ మనం రోజుకు ఒక టాపిక్ మనం చెప్పుకుంటే మనకు ఇంకా 40 days, ఇంకా 72 days దాకా ఉంది టైం. మేము కంప్లీట్ చేస్తాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా మనం రూల్స్ బై హార్ట్ చేయకూడదు. ఇంగ్లీష్ కూడా టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఉపయోగించి ఆన్సర్ చేయటం నేర్చుకోవాలి. అది మీకు ఎలానో నేను ఈ వీడియోలో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఈజీ వేలో ఎగ్జామ్లో ఏ విధంగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చో మీకు చెప్తాను. దానికి ముందు బేసిక్గా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం దేన్ని కంపేర్ చేస్తాము ఫస్ట్ బిట్గా మీకు అడిగేది ఏంటంటే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం కంపారిజన్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చేస్తామంటే యాడ్జెక్టివ్ని చేస్తాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఏదైనా గుణాన్ని కానీ లక్షణాన్ని కానీ తెలియజేసి దాన్ని ఏమంటాం? యాడ్జెక్టివ్ అంటాం. సింపుల్గా గుణాన్ని కానీ లక్షణాన్ని కానీ తెలియజేసిందంటే యాడ్జెక్టివ్. నేను మీకు ఈ క్లాస్లో పెద్ద పెద్ద రూల్స్ ఏం చెప్పను. సింపుల్గా ఒక ½ an hourలో మొత్తం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మీకు బేసిక్ అనేది ఇచ్చేస్తాను. చూడండి, మనకి ఈ యాడ్జెక్టివ్ని మనం ఎన్ని విధాలుగా మనం కంపేర్ చేస్తామయ్యా అంటే 3 విధాలుగా కంపేర్ చేస్తాము. ఎన్ని విధాలుగా కంపేర్ చేస్తాము? 3 విధాలుగా కంపేర్ చేస్తాము. ఒకటి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. రెండోది ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. మూడోది ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. సార్ ఇవన్నీ మాకు ఆల్రెడీ వచ్చు సార్, ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై నేర్పించండి సార్ అని అప్పుడే కిందే కామెంట్లు పెడుతూ ఉంటారు. అర్థమైందని 2 నిమిషాలు వీడియో చూసి అట్లాంటి వాళ్ళు కొంచెం సమయం పాటించి చివరిదాకా చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు చెప్పండి. ఓకేనా? ఎస్. మరి ఈ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, మరి ఈ పాజిటివ్ డిగ్రీలో మనం ఒకరిని కానీ ఒకరికంటే ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. పాజిటివ్ డిగ్రీలో అర్థమైంది. ఇక్కడ ఒకరు లేదా ఇద్దరు అంటే తనే గ్రేట్ అని కంపేర్ చేస్తాము ఇతరులతో, ఒకరిని ఇంకొకరితో పోల్స్తూ ఉంటాం అన్నమాట. కంపారిటివ్ అంటే కంపల్సరీగా ఇద్దరు ఉండాల్సిందే. ఇద్దరికైనా ఎక్కువైనా ఉండొచ్చు. కంపేర్ చేసేటప్పుడు నన్ను వేరే వాడితో కంపేర్ చేయాలి, లేదా నన్ను క్లాస్ మొత్తంతో కంపేర్ చేయాలి. అదే సూపర్లేటివ్ అంటే ప్రపంచంలో వీడంత గొప్పవాడు లేడు అని చెప్పడం అన్నమాట. ప్రపంచంలో వీడంత గొప్పవాడు లేడు అని చెప్పడానికి మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. అర్థమైందా? అయితే సింపుల్ బేసిక్స్ అన్నమాట. అసలు అది పాజిటివ్ డిగ్రీ కాదా అని మనకి ఎట్లా తెలిసిద్దయ్యా అంటే యాస్ లేదా సో యాజ్ లేదా సో యాజ్. అర్థమైందా? ఇలా ఉంటే అది మనం పాజిటివ్ డిగ్రీ అనాలి. దాన్ని ఏమనాలి? పాజిటివ్ డిగ్రీ అనాలి. యాజ్ గుడ్ యాజ్ బ్యాడ్ యాజ్ రిచ్ యాజ్, సో రిచ్ యాజ్, సో టాల్ యాజ్ అని ఈ మధ్యలో ఏమొస్తుంది? ఏదైనా ఒక యాడ్జెక్టివ్ వస్తుంది అన్నమాట. మరి ఇదేం పాజిటివ్కి సంబంధించినటువంటి అంటే పాజిటివ్లో పాజిటివ్గా చెప్పే విధానం. అదే వీటి ముందు నెగిటివ్ పెట్టామనుకోనా, నాట్ యాజ్ మచ్ యాజ్, లేదా యాజ్ బిగ్ యాజ్, నాట్ యాజ్ సో యాజ్ అన్నాం అనుకోనా, దీన్ని మనం నెగిటివ్ వేలో చెప్పడం అంటారు. ఆ పాజిటివ్ డిగ్రీలోనే నెగిటివ్ పాజిటివ్లో చెప్పడం అనమాట. అర్థమైందా? అది మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అర్థమైంది. జస్ట్ అలా తెలుసుకోండి. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి? ఒక అతన్ని
ఇంకో అతనితో పలానా ఎక్స్ని పలానా వైతో పోల్చడం, పలానా ఎక్స్ని పలానా వైతో పోల్చడం. ఎలా పోలుస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకున్నా, మా అబ్బాయి ఉన్నాడు. ద ఫాదర్ ఈజ్ టాలర్ దాన్ సన్. ద ఫాదర్ ఈజ్ టాలర్ దాన్ సన్ అంటే కొడుకు కన్నా ఫాదర్ ఎలా ఉన్నాడు? ఎత్తుగా ఉన్నాడు అనమాట. అంటే ఒక అతన్ని ఇంకో అతనితో పోలుస్తూ ఉన్నాం అనమాట. అర్థమైందా? దాన్ని మనం కంపారిటివ్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ టాలర్ దాన్. చూడండి పక్కన దాన్ వచ్చి యాడ్జెక్ట్కి ఈఆర్ యాడ్ అయితే అది కంపల్సరీగా ఏ డిగ్రీ అవుతుంది? కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సింపుల్. అర్థమైందా? యాజ్ ఉన్నా, సో యాజ్ ఉన్నా, నాట్ యాజ్ నాట్ సో యాజ్ ఉన్నా కానీ దాన్ని ఏమంటాం మనం? పాజిటివ్ డిగ్రీ అంటాం. అర్థమైందా? కంపారిటివ్ డిగ్రీలో ఏముంటుంది? ఒక యాడ్జెక్టివ్కి ఈఆర్ వచ్చి పక్కన ఏమొస్తుంది? టీహెచ్ఏఎన్ దాన్ వస్తుంది అన్నమాట. మరి సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? టాలెస్ట్, ద టాలెస్ట్. దా వచ్చి పక్కన టాల్కి ఈఎస్టీ యాడ్ అవుతుంది. టాలెస్ట్, ద టాలెస్ట్. మళ్ళీ ఇంకోసారి గమనించండి, యాజ్ టాల్ యాజ్ లేదా సో టాల్ యాజ్. మళ్ళీ అడుగుతారు, సార్ యాజ్ ఎప్పుడు ఉపయోగించాలి, సో ఎప్పుడు ఉపయోగించాలి? ఎట్లయినా ఉపయోగించవచ్చు, దానికి స్పెసిఫిక్గా ఇదే ఉపయోగించాలి ఇదే ఉపయోగించాలి రూల్ ఏమీ లేదు. అంత డెప్త్గా మనకి టెట్లోకి వెళ్ళి బిట్ ఏమీ అడగరు. అర్థమైంది? నేను చాలా పేపర్లు చూసాను కాబట్టి మీరు ఆ క్వశ్చన్లు మాత్రం మళ్ళీ రేస్ చేసుకొని మీ బుర్రలు పాడు చేసుకోబోకండి, వచ్చే బిట్ను పోగొట్టుకోబోకండి. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఇదేమో పాజిటివ్ డిగ్రీలో ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. పాజిటివ్ డిగ్రీలో ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. మరి కంపారిటివ్లో ఎగ్జాంపుల్ ఇందా చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? టాలర్ దాన్ ఈఆర్ యాడ్ అయ్యి దాని పక్కన ఏమొస్తుంది? దాన్ అనేది కంపల్సరీగా వస్తుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? దా యాడ్ అయ్యి TALLEST టాలెస్ట్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇవి ఫండమెంటల్. ఈ షార్ట్ కట్ ఇది కానీ రాసుకుంటే మనకు సెంటెన్స్ పైన ఇచ్చి ఈ సెంటెన్స్ ఇచ్చిన దాంట్లో దీంట్లో పాజిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయండి, దీంట్లో కంపారిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయండి, దీంట్లో సూపర్లేటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయండి అంటే సింపుల్గా ఐడెంటిఫై చేయగలంగా. అర్థమైందా? అంతే. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనే పదం ఉందనుకున్నా, దానికి ఇంపార్టెంటెస్ట్ అని ఉండదు కాబట్టి వాటి ముందు ఏం వాడతాం? ఇక్కడ కంపారిటివ్లో అయితే మోర్ అనే పదం వాడతాము. మోర్ ఇంపార్టెంట్. అర్థమైందా? సూపర్లేటివ్లో ఏం వాడతాం? మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ తోకలు ఉండాల్సిందే కంపల్సరీగా. ఈ తోకలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైనా, ఆ తోకలను బట్టే మనం చెప్పొచ్చు. అర్థమైందా? కంపేర్ డిగ్రీలో మనం సులువుగా ఏంటంటే తోకలను పట్టుకోవాలి. అర్థమైందా? యాజ్ సో యాజ్ అయ్యి పాజిటివ్ డిగ్రీకి, ఈఆర్ వచ్చి దాన్ వస్తే కంపారిటివ్, దా వచ్చి పక్కన ఈఎస్టీ వస్తే అది సూపర్లేటివ్, మోర్ అయితే కంపారిటివ్, మోస్ట్ అయితే సూపర్లేటివ్. అంతే, ఫండమెంటల్. ఇప్పుడు మా క్వశ్చన్ని అర్థం చేసుకోవడం ఎలా? మరి దీంట్లో ఇంకొన్ని ఉన్నాయన్నమాట. బ్యాడ్ వర్స్ట్, లిటిల్ లెస్ లీస్ట్, మచ్ మోర్ మోస్ట్, ఫార్ ఫర్దర్ ఫార్టెస్ట్, ఇవన్నీ కొన్ని పదాలు ఉన్నాయన్నమాట. వీటి ముందు కూడా దాన్ అనే తర్వాత వస్తూ ఉంటాయి. మీరు ఆ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా కావాలంటే చక్కగా జస్ట్ గో టు గూగుల్లోకి వెళ్ళి గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ యాడ్జెక్టివ్స్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ అని కొట్టండి. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. మీకు పేజ్ బట్టి అన్ని రాసుకోండి, అవి చదువుకోండి కావాలంటే. కాకపోతే ఈ రూల్ మాత్రం కన్ఫామ్గా ఫాలో చేయండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మీకు నేర్పిస్తారు. మనకి ఇవన్నీ ఎందుకు? మన ఫండమెంటల్ చాలు. ఇది అటు వెళ్తే అది ఇటు వెళ్తే ఇది మనకు అంత అనవసరం. ఎగ్జామ్లో బిట్టు పెట్టామా మార్క్ వచ్చిందా, అది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? మరి చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు ఈ బోర్డు మీదే కళ్ళెదురుగా రాసి మీకు
ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు వివరిస్తాను. అర్థమైందా? మొహం తెల్లగానే ఉంది. ఓకే, రైట్. ఓకే, సుధా ఈజ్ టాలర్ దెన్ రాధా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సుధా ఈజ్ టాలర్ దెన్ రాధా, చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అన్నారు. అర్థమైందా? సింపుల్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్లూస్ ఒకసారి, దేనికైనా క్లూసే అండి. సింపుల్. ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలో తెలిస్తే అది కరెక్ట్గా బౌండరీకి వెళ్ళిపోద్ది. ఎగ్జామ్లో కూడా అంతే. ఏ క్వశ్చన్ ఇస్తే ఎక్కడ పట్టుకోవాలో తెలిస్తే మార్క్ మందే. అర్థమైందా? కాబట్టి చూడండి, ఇందా చెప్పుకున్నాం. సింపుల్. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ చూడండి. అంటే కొంతమంది ఇప్పుడే చూసే వీడియో, కొంతమంది పాస్ ముందుకు నెట్టి మళ్ళీ చూస్తారు సార్, వాళ్ళ కోసం. అర్థమైందా? పాజిటివ్ డిగ్రీ అనుకోనా, పాజిటివ్ డిగ్రీలో ఏముందని చెప్పాం? యాజ్ కానీ సో యాజ్ కానీ ఉంటుంది. అర్థమైందా? మరి కంపారిటివ్లో ఏముంటుందని చెప్పాను? కంపారిటివ్లో ఈఆర్ ఉండి డాన్ ఉంటుందని చెప్పాను, లేదా మోర్ ఉంటుందని చెప్పాను. అర్థమైందా? మరి సూపర్లేటివ్లో ఏముంటుందని చెప్పాను? మోస్ట్ ఉంటుంది, ఈఎస్టీ కానీ తర్వాత ముందు దా ఉంటుంది, ద మోస్ట్ ఈఎస్టీ. ఈ గుర్తుపెట్టుకోండి. ఇయే షార్ట్ కట్స్. ఇవి వస్తే మనం ఎంత కంపారిటివ్ అని చేసేయచ్చు దేన్నైనా. మన టెట్లో పెద్ద భారీగా ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేంత ఇంగ్లీష్ ఏమి వీడు, చాలా సింపుల్ ఇంగ్లీష్ ఇస్తాడు, లాజిక్ పట్టుకోవాలి. కాబట్టి చూడండి, ఇక్కడ సుధా ఈజ్ టాలర్ దెన్ రాధా అన్నాడు. ముందు మీకు తెలియాల్సింది ఏంది? క్వశ్చన్ ఏ డిగ్రీలో ఉంది. ఎస్. ఎలా గుర్తుపట్టాలి? వెళ్ళండి, యాడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ యాడ్జెక్టివ్ ఏంది? టాల్. మరి టాల్కి ఏముంది పక్కన? ఈఆర్ ఉంది. దాని పక్కన ఏముంది? డాన్ అని ఉంది. అర్థమైందా? టాలర్ దాన్ అని ఉంటే ఇచ్చింది ఏ డిగ్రీ అని మీకు అర్థమవుతుంది. ఏ డిగ్రీ కామెంట్లో చెప్పండి తర్వాత. అర్థమైందా? ఏ డిగ్రీ ఇది? కంపారిటివ్. ఏంటి? కంపారిటివ్. అర్థమైందా? మరి కంపారిటివ్ జరగాలంటే ఏం చేయాలి? ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలి. మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారా? ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఇటు పక్క సుధా ఉంది, ఇటు పక్క రాధా ఉంది. ఇటు పక్క సుధా ఉంది, అటు పక్క రాధా ఉంది. ఒక్క క్వశ్చన్ చాలు. ఇటువంటి 2 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసా అంటే మీరు ఎగ్జామ్లో బిట్టు పెట్టేయగలరు. ఇటు పక్క సుధా ఉంది, ఇటు పక్క రాధా ఉంది. సుధాని రాధాతో అదైనా కంపేర్ చేస్తున్నారు. మరి ఇచ్చింది, మరి వాడు ఏం క్వశ్చన్ అడిగాడు? చేంజ్ ఇంటూ పాజిటివ్ అన్నాడు. చేంజ్ ఇంటూ పాజిటివ్ అన్నాడు. ఎస్, పాజిటివ్లోకి మారుద్దాం. మళ్ళీ పాజిటివ్ అంటే సార్ ఏ పాజిటివా, బి పాజిటివా, ఏబి పాజిటివ్ అని అడగబాకండి అమ్మ. పాజిటివ్ అంటే మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ అని అర్థం అనమాట. ఓకేనా? మరి సుధా చూడండి, ఈజ్ టాలర్ దెన్ రాధా. మరి పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. మన ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆప్షన్, రాధా ఈజ్ నాట్ టాలర్ దెన్ సుధా. పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే ఆన్సర్లో ఏముండాలి? యాజ్ కానీ సో యాజ్ కానీ ఉండాలి. కానీ టాలర్ ఎందుకు వచ్చింది ఆన్సర్లో? ఆన్సర్లో టాలర్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. క్లియర్? మరి దేంట్లో ఉంది? 2 కానీ 3 కానీ 4 కానీ. ఇప్పుడు మన డౌట్ వస్తుంది, ఎమ్మటనే కామెంట్ చేస్తారు, సార్ ఆప్షన్ 2లో యాజ్ ఉంది, ఆప్షన్ 3లో యాజ్ ఉంది, ఆప్షన్ 4లో యాజ్ ఉంది. మరి యాజ్ ఉంటే మీరు పాజిటివ్ డిగ్రీ అన్నారు కదా అని ఎమ్మటనే అనుకుంటారు. అట్లా అనుకోకండి. ఇప్పుడు చెప్తా మీకు. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళాలి మనం. అంటే ఆప్షన్లో ముందు కాంది ఎత్తుక్కోవాలి ఫస్ట్. సుధా ఈజ్ టాలర్ దెన్ రాధా అంటే సుధా రాధా కన్నా టాలర్ అని అర్థం అనమాట. దాని అర్థం ఏంటి? రాధా సుధా కన్నా ఎత్తు కాదనేగా. రాధా సుధా కంటే ఎత్తు కాదనేగా, ఎత్తులో తక్కువనేగా. అంటే రాధా ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ సుధా. అంతే కదా. సుధా రాధా కన్నా హైట్ ఎక్కువ ఉంది అని అంటే రాధా సుధా కన్నా హైట్ తక్కువనేగా అర్థం. మ్యాథ్స్ అండి, లాజిక్ అండి, లాజికల్ రీజనింగ్ ఉంది కదా. ఆ లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్లో అప్లై చేద్దాం సింపుల్గా. అర్థమైందా? ఇప్పుడు చూడు, దాంట్లో ఇప్పుడు రాధా సుధా కన్నా హైట్ తక్కువ అనే భావన మీకు అర్థమైందిగా. ఎస్. ఇప్పుడు వెళ్ళండి క్వశ్చన్లోకి. అసలు గ్రామర్ రాని కూడా ఆన్సర్ చేయొచ్చు ఈ 3 తెలిస్తే. చూడండి, ఇంగ్లీష్ అంటే భయం ఉన్నవాడు కూడా ఆన్సర్ చేయొచ్చు. సుధా ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాధా. ఈ బిట్ చూడండి, సుధా రాధా అంత టాల్గా ఉందంట. కానీ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు? సుధా ఈజ్ టాలర్ దెన్ రాధా అన్నాడు. కానీ ఆన్సర్లో ఏమి ఇచ్చాడు? సుధా రాధా ఇద్దరు కూడా ఒకే ఎత్తులో ఉన్నారని ఇచ్చాడు. మరి ఇది రైట్ అయిద్దా? రాంగ్. అర్థమైందా? మరి చూడండి, రాధా ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ సుధా కదా. అంతే కదా.
రాధ సుధా అంత ఎత్తు లేకగా సుధా రాధా కన్నా ఎత్తుందని చెప్పింది పైన. కాబట్టి సరే ఇది రైట్ ఆన్సర్ అనుకున్నాం. మరి ఇది కూడా ఎందుకు కాదో చెప్పాలిగా. రాధా ఈజ్ యాజ్ టాల్ యాజ్ సుధా. మళ్ళీ రాధా యాజ్ టాల్ యాజ్ రాధా సుధా అంత ఎత్తుందని మళ్ళీ చెప్తాడే. ఇక్కడేమో సుధా అంతే రాధా ఎంత ఎత్తుంది అన్నాడు, ఇక్కడ రాధా సుధా ఎంత ఎత్తుంది అన్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, ఇది చెప్పాక ఇందాక యాస్ 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 ఓ యాస్. ఇలా ఈ రాధా ముందుకు వచ్చినప్పుడు నాట్ రావాలి, ఆ రాధాను ముందుకు తెచ్చుకున్నప్పుడు నాట్ వస్తుంది. ఎందుకంటే సుధా కంటే ఎత్తు ఉండదు కదా రాధా, ఎందుకంటే సుధా రాధా కంటే ఎత్తు కదా. అది ఇది ఫస్ట్ క్వశ్చన్ మీ ఎగ్జాంపుల్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక నిమిషం పక్క వెళ్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకొకసారి రాసి నోట్స్ రాసుకోండి హ్యాపీగా. ఓకే ఓకే మరి అందరూ ఒకసారి చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నారుగా. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట. చూడండి, ఏ డీర్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. ఏ డీర్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. ఇందాక సేమ్ ఎగ్జాంపుల్, మీకు ఇంకోసారి డౌట్ క్లారిఫై చేయడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పార్ట్ 2 పార్ట్ 3 అలా చేసుకుంటూ పోదాము. దాంట్లో మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ రోజుకి ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు చాలు, అర్థమైందా. చూడండి, మరి దీన్ని ఏ డిగ్రీలో మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. అర్థమైందా. మీరు కూడా చాలా పాజిటివ్గా మారాలి ఈ డిఎస్సికి, అర్థమైందా. నాకు రాదులే, నా ముందు చాలామంది ఉన్నారు, నాకెందుకు వచ్చిద్ది అని మీరు ఎవరూ భ్రమపడద్దు. ముందు ప్రయత్నం చేయండి, తర్వాత దైవేచ్ఛ. మనదైతే మనకు వస్తుంది, లేకుంటే లేదు. మన ప్రయత్నం చేయకుండా, అర్థమైందా, మనం నాకు జాబ్ రాదని ముందుగా నిరుత్సాహ పడకూడదు, అర్థమైందా. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా ఎంఎస్ ట్యుటోరియల్ ఉంది, కింద కామెంట్స్ పెట్టండి. మీ టాపిక్స్ ఏమేం కావాలో వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ చేసి మీకు పెడుతూ ఉంటాం అన్నమాట. ఎస్, ఏ డీర్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. అర్థమైందా, ఏ డీర్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. ముందు ఇచ్చింది ఏ డిగ్రీ, ఫాస్టర్ దాన్ అనగానే మనం ఏ డిగ్రీ అనుకోవాలి, కంపారిటివ్. ఏ డిగ్రీ అండి, కంపారిటివ్. మరి కంపారిటివ్ డిగ్రీ మనకి ఎలా తెలిసింది, ఈఆర్ ఉంది, దాన్ ఉంది. మరి దేంతో కంపేర్ చేస్తున్నాం, డీర్ని హార్స్తో కంపేర్ చేస్తున్నాం, అర్థమైందా. డీర్ని హార్స్తో కంపేర్ చేస్తున్నాం, అర్థమైందా. మరి చూడండి, వర్బ్ ఏంటి దీంట్లో, రన్స్. వర్బ్. రన్స్ అంటే సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కొట్టే రన్స్ కదండి, పరిగెత్తటం. అవి కూడా రన్సే, వాళ్ళు పరిగెత్తారు కాబట్టి రన్స్ ఇస్తారు. ఇక్కడ ఇవి కూడా పరిగెత్తాయి కాబట్టి వీళ్ళకి కూడా రన్స్ అనమాట. రన్స్ అనేది ఒక క్రియాపదం అనమాట, ఓకేనా. మరి దీన్ని ఏ డిగ్రీలో మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అనగా మనకు ఆన్సర్లు ఏమి ఉండాలి, యాజ్ సో యాజ్ అనేది ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అదైనా ముందు నాట్ వస్తుంది, నాటు కొన్ని సందర్భాల్లో వస్తుంది, కొన్ని సందర్భాల్లో అది చూద్దాం, అదైనా. ఏ హార్స్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ డీర్. అదేంటి సార్, అది ఇచ్చిందే కంపేర్ డిగ్రీ అయితే ఆన్సర్లో కూడా కంపేర్ డిగ్రీ ఇచ్చాడు. ఏంది మనకి రావాల్సింది ఏంది, పాజిటివ్ డిగ్రీ కదా. ఈఆర్ ఉంది, పక్కన దాన్ ఉంది, ఇది కాదు, తీసేయి. ఏ హార్స్ రన్స్ నాట్ ఫాస్టర్ దాన్, మళ్ళీ ఫాస్టర్ అంటున్నాడు ఏంటి, మనకు అడిగింది పాజిటివ్ కదా, ఇక్కడ దాన్ అన్నాడు ఏంటి, తీసేయి, ఆన్సర్ కాదు. మరి నెక్స్ట్, ఏ హార్స్ ఈజ్ నాట్ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ డీర్. ఏ హార్స్ డస్ నాట్ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ డీర్. సార్ ఇందా మీరు క్లూ చెప్పారు, యాజ్ ఫాస్ట్ యాజ్ రెండు ఒకేలాగా ఉన్నాయి. అక్కడ నాట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, అక్కడ రన్ ఉంది, ఇక్కడ రన్ ఉంది, ఇక్కడ ఏ డీర్ ఉంది, ఇక్కడ ఏ డీర్ ఉంది, ఇక్కడే హార్స్ ఉంది, ఇక్కడే హార్స్ ఉంది. కానీ ఇది గమనించాల్సింది ఏంటంటే ఈజ్ డస్ గుర్తుపెట్టుకోవాలి. డస్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తాము, డస్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తాము. డస్ అనేది ఎప్పుడు కూడా నౌన్ పక్కన డస్ ఉపయోగించాలి. ఇక్కడ హార్స్ అనే సింగులర్ ఇచ్చాడు కాబట్టి పక్కన ఓకే, ఏ హార్స్ ఈజ్ నాట్ రన్ యాజ్, ఏ హార్స్ డస్ నాట్, హార్స్ వచ్చింది కాబట్టి డస్. అదైనా he is she is ఓకే. డస్ ఎప్పుడు వస్తాం, సింగులర్ పక్కన డస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏ హార్స్ డస్ నాట్, ఓకేనా. ఇక్కడ
ఇక్కడ మీకు ఫిఫ్త్ వన్ ఆన్సర్ 4 ఎంత అంతే. ఏ హార్స్ డస్ నాట్ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ డేర్. అర్థమైందా? ఇట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఇది మీకేనా ఎందుకు ఇక్కడ డస్ వాడామంటే చూడండి, ఇక్కడ రన్స్ అనే పదం వాడాడు కదా, ఇక్కడ రన్స్ అనే పదం వాడాడు కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలి, డస్ వాడాలి. అక్కడ రన్ వాడారనుకున్నా ఇక్కడ ఈజ్ వాడతాం. అర్థమైందా? ఇక్కడ రన్స్ అనే పదం వాడారు కాబట్టి ఇక్కడ మనం డస్ వాడాము. అర్థమైందా? ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా? ఇందాక మీ మైండ్లో వచ్చిన డౌట్ ఇప్పుడు నేను క్లియర్ చేశానా? అక్కడ రన్స్ అనేది ఇక్కడ ప్లూరల్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాడే హెల్పింగ్ వర్బ్ కూడా మనకి ప్లూరల్లో ఉండాలి. డస్ ఈఎస్ వస్తుంది. ఓకేనా? ఎస్. మరి ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఇంక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం మీ ప్రీవియస్ టెట్లో నుంచి ఎగ్జాంపుల్స్లో నుంచి తీసుకొని మనం కాన్సెప్ట్స్లోకి వెళ్దాం అనమాట. ఇంగ్లీష్ సంబంధించిన ఇంతే చేద్దాం. అర్థమైందా? మీరు ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ ఎక్కడో ఉండిద్ది అనుకోబాకండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆ ఎగ్జాంపుల్లో నుంచి మీరు తీసుకొస్తారు. పెడగాగికి సంబంధించిన కూడా ఎడ్జిటీలో అయితే పెడగాగికి సంబంధించిన కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, దాని సరౌండింగ్ ఉండే కాన్సెప్ట్ అంతా కూడా మీకు వివరిస్తాను. మరి అదండి, మరి ఇది ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో టాపిక్ అనమాట. ఓకేనా? మరి మీ అందరూ కూడా మా కోసం ఒకే ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీకు తెలుసు, నాకు తెలుసు. Please subscribe and like and share to your friends. Me, Monday Srinivas, signing off.